భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి 5 ఇంక్లైన్ పీవీకే గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కార్మికులకు 250 గజాల ఇంటి స్థలము 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు. సుదీర్ఘకాలం సింగరేణి C&MDగా పనిచేసిన ఎన్ శ్రీధర్ ఇక TBGKS యూనియన్ కలిసి సింగరేణి కార్మికుల సొమ్ము వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, దీనిపై AITUC గౌరవ అధ్యక్షులు CPI కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రస్తుతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిపారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్లకు చెందిన పలువురు సింగరేణి కార్మికులు వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో AITUCలో చేరారు. మీకు మేము మద్దతు ఇచ్చాము. ఎందుకు? మీది పెద్ద పార్టీ, ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే మీరే చేయాలని మేము మద్దతు ఇచ్చాం. ఒకటే సీటు తీసుకొని కూడా. మరి వాళ్ళ సింగరేణిలో ఎన్నికలలో పెద్ద యూనియన్ మాది, 3 సార్లు గుర్తింపు సంఘంగా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సంఘం మాది. దానికి మీరు మద్దతు ఇవ్వండి, సింగరేణిలో కూడా మార్పు తీసుకొద్దామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ INTC నాయకుడు సంజీవ్ రెడ్డి గారు లేదు మేమే పోటీ చేస్తామని చెప్పారట. అందువల్ల వాళ్ళు కాలేదు. కానీ మేము ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిన్న కాంగ్రెస్ కంటే కూడా TRS పార్టీ బలమైంది. వీళ్ళకి 60 సీట్లు వచ్చినాయి, కానీ వాళ్ళకి 85 సీట్లు వచ్చినాయి ఆనాడు. కానీ బలమైన పార్టీగా రాష్ట్రంలో ఉన్న సింగరేణికి అన్యాయం చేశారు. సింగరేణి డబ్బంతా దోచుకున్నారు. ఇక్కడ గెలిచిన సంఘం వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయింది. మరి అదే పరిస్థితి